తిరుపతి జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, తిరుమలలో రథసప్తమికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో శ్యామలారావు వెల్లడి. ఓటు హక్కుపై యువతకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ. ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తోందని వెల్లడించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, యోగా ద్వారా మానసిక శారీరక ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చునని వెల్లడించిన సాప్ చైర్మన్ రవి నాయుడు వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా ఫ్లెమింగో ఫెస్టివల్ ఆగిపోయిందని, అయితే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఫెస్టివల్ ను తిరిగి ప్రారంభించి ఘనంగా నిర్వహించిందని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి వెల్లడించారు. తిరుమలలో శ్రీవారి రథసప్తమి వేడుకలపై ఉన్నతాధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ ఈవో శ్యామలారావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అలాగే అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ హర్షవర్ధన్ రాజులతో కలిసి తిరుమలలోని 4 మాడా వీధుల్లో ఏర్పాట్లను టీటీడీ ఈవో పరిశీలించారు. అనంతరం టీటీడీ ఈవో శ్యామలారావు పాత్రికేయులతో మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే ముఖ్యమైన ఉత్సవంలో రథసప్తమి ఒకటని తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీన జరిగే రథసప్తమి వేడుకల్లో 2 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. భక్తుల సౌకర్యార్థం పార్కింగ్, పోలీసు బందోబస్తు, అన్నపానీయాలు లాంటివి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు. రథసప్తమి రోజు వీఐపీ బ్రేక్, ఇతర ప్రత్యేక దర్శనాలను రద్దు చేశామని, అలాగే ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో టైమ్ స్లాట్ టోకన్స్ ను కూడా రద్దు చేసినట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. తిరుపతిలో జాతీయ ఓటర్ల దినోత్సవ అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ ప్రారంభించారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం నుంచి ఎంఆర్పల్లి సర్కిల్ వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు ఓటు హక్కుపై అవగాహన కల్పించే ప్లకార్డులతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ మాట్లాడుతూ, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని ఆయన తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లో తిరుపతి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. తిరుపతిలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, నగరపాలక సంస్థ, తొడ, కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ నిధులతో నూతన రోడ్లు, గుంతలమయమైన రోడ్లను పూడ్చడం, మురికి కాలువల నిర్మాణం, పార్కులను అభివృద్ధి చేశామని వెల్లడించారు. అలాగే తిరుపతి నగరంలో ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తిరుపతిని ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంలోనే ఉంచుతామన్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ను త్వరలోనే పునర్నిర్మిస్తామని, మార్చి నెలలో ఆర్టీసీ బస్టాండ్ పునర్నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. నగరపాలక సంస్థ నూతన కార్యాలయ భవన నిర్మాణం వేగవంతంగా జరుగుతోందని, త్వరలోనే ప్రజలకు అందుబాటులో కూడా తీసుకువస్తామని వెల్లడించారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నట్లు తిరుపతి ఎమ్మెల్యే వెల్లడించారు. యోగా ద్వారా మానసిక శారీరక ఉల్లాసాన్ని పెంపొందించుకోవచ్చునని సాప్ చైర్మన్ రవి నాయుడు వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సభాస్థలిలో వివేకానంద కేంద్ర కన్యాకుమారి సేవా సంస్థ ఆధ్వర్యంలో 7,000 మంది విద్యార్థులు సామూహిక సూర్య నమస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాప్ చైర్మన్ రవి నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ, యోగా గొప్పతనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు వివరించారని గుర్తు చేశారు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల ఆధ్యాత్మిక చింతనను పొందే అవకాశం ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించాలని నిర్వాహకులకు సూచించామన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో యోగాను తప్పనిసరిగా విద్యార్థులకు నేర్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. వ్యాఖ్యానం తిరుపతి జిల్లా ప్రతినిధి ఎన్ జగదీష్.